అందరికీ నమస్కారం. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పూజ, రెండవది ప్రసాదం. మీకు ఈరోజు సింపుల్గా చేసుకునే 9 ప్రసాదాలను చూపిస్తాను. అందులో మొదటిది పంచామృతం. ఇది తయారు చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో పాలు, ఇవి పచ్చి పాలు, కాచినవి ఏం కాదు, పచ్చి పాలని యాడ్ చేస్తున్నాను. మీరు 1 కప్పు పాలు తీసుకుంటే 1/4 కప్పు పెరుగు తీసుకోండి. ఎక్కువ పెరుగు తీసుకుంటే పంచామృతం పుల్లగా అయిపోతుంది. మనం నైవేద్యం పెట్టి మళ్ళీ అందరికీ ఇచ్చేలోపు అది పుల్లగా అవుతుందన్నమాట. అందుకని పెరుగు కొంచెం చూసి క్వాంటిటీ వేసుకోండి. తర్వాత పంచదార. దీని తర్వాత మనం తేనె యాడ్ చేస్తాం కాబట్టి పంచదార కూడా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత తేనె, తర్వాత నెయ్యి. నేను కరిగించి పెట్టాను కానీ అది మళ్ళీ క్లైమేట్కి చల్లగా అయిపోయిందనమాట, మళ్ళీ గడ్డ కట్టేసింది. నెయ్యి వేసి ఇవన్నీ బాగా కలుపుకోండి. చక్కెర కొంచెం కరిగిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి యాపిల్ ఇంకా బనానా ఉన్నాయి, నేను అవి యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ యాపిల్ ఇంకా హాఫ్ బనానా యాడ్ చేశాను. ఇది పంచామృతం అన్ని ప్రసాదాల్లోకి శ్రేష్టమైంది అనమాట, దేవుడికి మనం పెట్టడానికి. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఈరోజు మీకు చూపించే ప్రసాదాలన్నీ ఏవి స్టవ్ అంటించి లేకపోతే కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్లాంటివే సింపుల్వి చూపిస్తాను, మీకు 5 నుంచి 10 నిమిషాల్లో తయారైపోతాయి. ఇదిగోండి మన ఫస్ట్ ప్రసాదం పంచామృతం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ ప్రసాదం ఏంటో చూసేద్దాం. ఇది మీరు జాతరలలో ఎక్కడైనా ఊళ్ళల్లో ఏదైనా ఉత్సవాలు అయినప్పుడు చూసుంటారు. బొరుగులు బెల్లం. మా ఊర్లో అయితే ప్రతి గురువారం పౌర్ణమికి భజనలు చేసినప్పుడు పెడతారనమాట. దీనికి కావాల్సింది మనకు బొరుగులు, పఫ్డ్ రైస్, మర్మరాలు అంటారు అవి, బెల్లం, ఇంకా పప్పులు. ఇంకా చిన్న చిన్నవి చక్కెర బాల్స్ లాగా దొరుకుతాయి అన్నమాట. అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. మీరు చూస్తే చాలా గుళ్ళల్లో కూడా కనిపిస్తుంది, బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు దీన్ని. ఇంతే, దీనికి హార్డ్లీ 3 minutes పడుతుందండి, అంతే. మన బొరుగులు బెల్లం రెడీ అయిపోయింది. ఇది మన సెకండ్ ప్రసాదం. నెక్స్ట్ మన థర్డ్ ప్రసాదం ఏంటో చూసేద్దాం. మన థర్డ్ ప్రసాదం పప్పుల పొడి లేకపోతే పప్పుల లడ్డు. దీనికి మనకు కావాల్సింది పప్పులు ఇంకా పంచదార. మనం దీన్ని మన టేస్ట్కి తగ్గట్టు చక్కెర కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అవి రెండింటిని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే మీరు దీన్ని ఇట్లనే పొడిగా నైవేద్యం పెట్టుకోండి, లేదు అంటే లడ్డూలా కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి మనం కొంచెం పాలు కలుపుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పుల పొడి తీసుకోండి. అంత పప్పుల పొడి తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేయండి. ఒకటేసారి యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉంట కట్టడానికి ట్రై చేయండి. మీకు తెలిసిపోతుంది ఎంత పాలు కావాలి అని. మీరు ఒకవేళ ఎక్కువ వేసేస్తే జారుడుగా అయిపోతుంది అనమాట. అందుకని అలా కాకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకొని లడ్డు చేసేసుకోండి. లడ్డూలాగా బాగుంటాయి. కానీ ఈ లడ్డూలు అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేయలేమండి, నైవేద్యం పెట్టేసి అదే రోజే తినేసేయాలి. నేను అందుకని ఇక్కడ కొంచెమే చేసి చూపిస్తున్నాను. సో మన థర్డ్ ప్రసాదం పప్పుల పొడి లేకపోతే పప్పుల లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఫోర్త్ ప్రసాదాన్ని చూద్దాం. మన ఫోర్త్ ప్రసాదం చేసుకోవడం కోసం మనం ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్లో మనం ఇప్పుడు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాం. ఇది ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి. దీంట్లోకి మీరు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం దంచుకొని కొంచెం పొడిలా చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుకోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటే ఈ బెల్లం కొబ్బరి కలిపి తేమ రిలీజ్ చేస్తాయి కదా, అది కొంచెం వెట్ అయిపోతుంది అనమాట. కొబ్బరి బెల్లం రెండు కలిసి అట్లా ఒక 3 to 4 minutes కలపండి. కలిపితే మీకు బాగా మెత్తగా అయిపోతుంది, తెలిసిపోతుంది అప్పుడే దాంట్లో మాయిశ్చర్ వచ్చిందని. అప్పటి వరకు దీన్ని కలుపుకోండి. ఇదిగోండి నా చేతికి అంతా అంటుకొని చూడండి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పేలాలను కలుపుకుందాము. నా దగ్గర ప్రస్తుతానికి జొన్న పేలాలు ఉన్నాయండి, నేను వాటినే కలుపుతున్నాను. మీ దగ్గర ఒకవేళ వడ్ల పేలాలు ఉంటే అవైనా కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు పేలాలు దొరకలేదు అని అంటే బొరుగులనైనా మీరు దీంట్లో యూస్ చేసుకోవచ్చు. ఇది రిచ్ ఇన్ ఐరన్ అనమాట, మంచిది హెల్త్కి కూడా. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఉడిపి సైడ్ కొంచెం ఎక్కువగా చేస్తారనమాట. అరಳು అంటారు, హరಳು అంటారు, అంటే స్వీట్గా ఉండే అరಳು అని. ఇప్పుడు వాళ్ళకి తెలియని, కొంతమంది తెలియని వాళ్ళకైతే పాప్కార్న్ అనుకోవచ్చు అనమాట. స్వీట్ పాప్కార్న్ టైప్ ఇది. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఫోర్త్ ప్రసాదం అరಳು రెడీ అయిపోయింది.
నెక్స్ట్ మనం మన 5th ప్రసాదం ఏంటో చూసేద్దాం. మన 5th ప్రసాదం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో పాలని యాడ్ చేయండి. ఇది వచ్చేసి కేరళ స్టైల్ ప్రసాదం అన్నమాట. పాల్ అవల్ అంటారు దీన్ని. దీంట్లోకి మనము ఒక గ్లాస్ పాలు తీసుకున్నాము. తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కాజు కిస్మిస్ ఉన్నాయి, నేను వాటిని యాడ్ చేస్తున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న లావటుకుల్ని యాడ్ చేసుకోవాలి. కడిగి యాడ్ చేసుకోండి, అట్లనే యాడ్ చేసుకోవద్దు. కడిగి యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. దీంట్లో అటుకుల క్వాంటిటీ కొంచెం, పాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొంచెం సేపు నానిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం పచ్చి కొబ్బెర, ఇది ఆప్షనల్, వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేసేయచ్చు. తర్వాత ఇందులోకి మనం ఫ్రూట్స్ కూడా అంతే, ఆప్షనల్, ఏది కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి మీరు అరటిపండ లేకపోతే యాపిలా, మీ దగ్గర ఏది పండు ఉంటే అది యాడ్ చేసుకోండి. మనకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది, పళ్ళు ఇవి వేసాం కాబట్టి. లేదు మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఏం యాడ్ చేయలేదు, ఇంతే ఉంచండి అన్నమాట దీన్ని. ఇంతే మన 5th ప్రసాదం పాల్ అవల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 6th ప్రసాదం చూద్దాం. మన 6th ప్రసాదం కోసం మనం ఒక బౌల్లో పేపర్ అటుకుల్ని తీసుకోవాలి. అంటే పల్చగా ఉండే అటుకులు, పల్చగా ఉండే పోహా అంటారు. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. అంత క్వాంటిటీ తీసుకొని దానికి తగినంత పెరుగు వేసుకోవాలన్నమాట. ఇది మనం పెరుగటుకులు, మొసరవులకి అంటారు కన్నడలో. ఇది సేమ్ పెరుగన్నం తినలాగే అనిపిస్తుంది. దీంట్లోకి ఒక చిటికెడు జింజర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసమని. కొంచెం సాల్ట్, ఇంకా పెరుగు కూడా ఒకటేసారి వేసి కలిపేయద్దండి, కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా పైనుంచి కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది. సేమ్ మన పెరుగన్నం లాగానే మనం కలిపి పెట్టిన కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది కదా, ఇది కూడా అట్లే అయిపోతుంది అనమాట. సో కొంచెం పెరుగు క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసి మళ్ళీ కలుపుకోండి, సరిపోతుంది. దీంట్లోకి మనకు కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను, వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి కలిపేసాను. ఇప్పుడు నా ప్రసాదం రెడీ అయిపోయింది. మొసరవులకి లేకపోతే పెరుగట్టుకులు రెడీ. ఇంతే, నేను చెప్పినట్టు 5-10 నిమిషాల్లోనే అన్ని ప్రసాదాలు అయిపోతాయి అన్నమాట. దేనికి ఎక్కువసేపేం పట్టదు. నెక్స్ట్ మనం మన 7th ప్రసాదం చూద్దాం. మన 7th ప్రసాదం చేసుకోవడానికి మనకు కావాల్సింది నానబెట్టుకుని ఉన్న శనగపప్పు ఇంకా పెసరపప్పు, 2 ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టుకున్నాను. మీరు వద్దు అనుకుంటే ఉట్టి శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మొత్తం మనం పప్పునంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా జింజర్, అల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర, చూస్తున్నారు కదా, ఇది కొంచెం జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, ఎందుకంటే అరగడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అందుకని. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత దీన్ని మనం మిక్సీ పడదాం. మిక్సీ పట్టడం కూడా ఒకటేసారి చట్నీలాగా చేసుకోకూడదు, పలుకులుగా జస్ట్ ఒక 1 మినిట్ అట్లా మిక్సీ పైన గ్రైండ్ చేస్తే చాలు. చూడండి, ఇలా పలుకులుగానే ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. తినేటప్పుడు మనకి పంటికి కొంచెం అల్లం ఇంకా శనగపప్పు అవి తగులుతూ ఉండాలన్నమాట, అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా ఇప్పుడు మన శనగపప్పు కోసంబరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 8th ప్రసాదం పొడి అవలక్కి చేసుకుందాం. దీనికి కావాల్సింది మిక్సీ జార్లో లావటుకులు 1 కప్ తీసుకున్నాను. దీనికి మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాము. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేస్తున్నానని. అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఉండాలి,
కొంచెం పప్పులు, కొద్దిగా జీలకర్ర, ఒక బ్యాడిగి మిరపకాయ, ఇది కలర్ కోసం, ఇంకా కొంచెం కారం టేస్ట్ కోసం. కారం మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు. మీకు కొంచెం పుల్లగా తీయగా ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా ఇంగువ. ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్కి తీసుకొని ఒక చిన్న స్పూన్ అంత నూనె వేసి ఒకసారి కలిపేసుకోండి, సరిపోతుంది. దీన్ని మీరు ఇంకా నైవేద్యంగా పెట్టేయచ్చు. పొడి అవులకి లేకపోతే ఉనిషెన్న అవులకి రెడీ అయిపోయింది. ఇది మన 8th ప్రసాదం. మన 9th ప్రసాదం చూసేద్దాం. మన 9th ప్రసాదానికి మనం వడపప్పు లేకపోతే కోసంబరి అది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం పెసరపప్పుని ఇట్లా క్లీన్గా ఉన్న పెసరపప్పు తీసుకొని కడిగి ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు కొంచెం మెత్తగా అవ్వాలి. ఇదిగోండి ఇట్లా. దీంట్లోకి మనం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇది ఈజీగా అయిపోతుంది, ఇంకా హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా పచ్చిమిర్చి. దీన్ని సలాడ్ లాగా కూడా తింటారనమాట చాలామంది. తాంబూలం ఇవ్వడానికి దానికి చాలా బాగుంటుంది. ఇంకా ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను అది యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి దోసకాయ తురుము కానీ క్యారెట్ తురుము కానీ అది వేసినా కూడా చాలా బాగుంటుంది కోసంబరి టేస్ట్. కొద్దిగా కొత్తిమీర. అంతే. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకొని కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే పైనుంచి ఒక చిన్న నిమ్మ చెక్క పిండుకుంటే నిమ్మ చెక్క రసం పిండుకుంటే మన కోసంబరి రెడీ అయిపోతుంది. ఇంతే. ఇదే మన 9th ప్రసాదం. చూశారు కదా, అన్ని ప్రసాదాలు చాలా సింపుల్గా స్టవ్ వెలిగించే అవసరం లేకుండా ఈజీగా చేసే రెసిపీస్ నేను మీకు చూపించాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఈ నవరాత్రి టైంలో అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీస్ అన్నిటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.